తిరుమల లడ్డూ వ్యవహారం అండ్ ఘీ సరఫరాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు పారదర్శకంగా వ్యవహరించడం లేదు? ఎందుకు దాగుడు మూతలాడుతుంది అన్నది నిజంగా అంతు చిక్కడం లేదు. మొదట దీన్ని వాళ్ళు రాజకీయంగా వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నది వాళ్ళు. దీన్ని రేపెట్టింది. వాళ్ళకు చుట్టుకునేసరికి ఏం చేయాలో దిక్కు తెలియక రకరకాల వేషాలు వేస్తున్నది కూడా వాళ్ళే. ఈ శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి శాసనమండలికి వైసీపీ వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఏమడుగుతున్నారు? హెరిటేజ్కి ఇందాపూర్కు ఉన్న లింకుల మీద చర్చ జరగాలి అంటున్నారు. ప్రభుత్వం అసలు ఒప్పుకోలే. వరుస పెట్టి వాయిదా తీర్మానాలు ఇచ్చారు. లాస్ట్కి ఏం చెప్పారు? చైర్మన్తో మాట్లాడిన తర్వాత 26వ తేదీ అంటే ఈరోజు 26వ తేదీ చర్చ చేద్దాము అన్నారు. సరే, ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మొన్న అసెంబ్లీలో ఈ అంశం మీద చర్చించారంటే పూర్తిగా రాజకీయ ఆరోపణలు, మత ప్రస్తావన, అబద్ధాలు, వాళ్ళకి ఏది కావాల్సింది అది పూర్తిగా బయట ఏదైతే మాట్లాడతారో అదే మాట్లాడుకుంటూ పోయారు. కానీ ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలే. అక్కడ ప్రతిపక్షం లేదు కాబట్టి వీళ్ళు మాట్లాడుకున్నదే అక్కడ ఫైనల్ అయింది. సరే, ఈరోజు శాసన మండలిలో చర్చ. శాసనమండలి స్టార్ట్ అయ్యకంటే ముందు ఈరోజు బిజినెస్కి సంబంధించి ఆ శాసనమండలి సెక్రటరీ తిరుమల లడ్డు నెయ్యి సరఫరా మీద స్వల్పకాలిక చర్చ అని చెప్పి అందులో మెన్షన్ చేశారట. సరే, స్వల్పకాలిక చర్చ ఉంది కదా, ప్రశ్నోత్తరాలు అయిపోగానే నెక్స్ట్ స్వల్పకాలిక చర్చ స్టార్ట్ అవుతుంది. స్వల్పకాలిక చర్చ అంటే ఏంటి? జనరల్గా ఐడియా ఉందా మీకు? ఒక 2-2.5 గంట సేపు జరుగుతుంది. ఇంకా డిపెండ్స్, ఇంకేమన్నా కొంచెం ఎక్కువ జరుగుతుందేమో. ఆ స్వల్పకాలిక చర్చనే దీన్ని 2.5 గంట చర్చ కూడా అనేమో అంటారు. 2-2.5 గంటల సేపు ఏమో చర్చ జరుగుతుంది. అయితే ఎవరైతే నోటీస్ ఇచ్చారో ఈ చర్చ కోసం, ఆ సభ్యుడు ఈ చర్చను మొదలెడతారు ఒక ప్రకటనతో. మళ్ళీ చైర్మన్ ఎవరికైతే అనుమతి ఇచ్చారో ఆ సభ్యులు మాట్లాడతారు. కాన్సర్న్ మినిస్టర్ అవసరమైతే లాస్ట్లో కాసింత ఏమైనా కనుక రిప్లై ఇవ్వచ్చు. అంతే. దీంట్లో మినిస్టర్ ప్రకటన చేయడం ఉండదు, ప్రభుత్వం ప్రకటన చేయదు, ఏమీ ఉండదు. సరే, ఈ చర్చను ఈరోజు వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. అట్లా ప్రారంభించగానే ఇంకా టీడీపీ వైపు నుంచి గొడవ అట్లా మొదలవ్వగానే, ఎందుకని ఫస్ట్ మంత్రి ప్రకటన చేస్తారు, ఆ తర్వాత చర్చించవచ్చు, స్వల్పకాలిక చర్చ అంటారు ప్రభుత్వం. అసలు ఈ స్వల్పకాలిక చర్చలో మినిస్టర్ స్టేట్మెంట్ అనేది ఉండదు కదా. అదే అంశం బొత్స సత్యనారాయణ గారు, ఏంటిది సభా సాంప్రదాయాలు ఏం చేస్తున్నారు, రూల్స్ని ఏం చేస్తున్నారు? స్వల్పకాలిక చర్చలో మినిస్టర్ ప్రకటన అనేది ఉండదు. కానీ టీడీపీ వాళ్ళ చర్చకు ఇష్టం లేక వాళ్ళకు ఒకటే గోల, మేము ప్రకటన చేసిన తర్వాత చర్చించాలి, మేము ప్రకటన చేస్తాం తర్వాత చర్చించాలి. అది రూల్ కానే కాదు. అరే, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత దారుణంగానా? చర్చించడానికి ఇష్టం లేక, ధైర్యం లేక అల్లరి చేయాలని చెప్పి చేస్తూ ఉన్నారా అని. చైర్మన్ కూడా అన్నారు, స్వల్పకాలిక చర్చలో మినిస్టర్ ప్రకటన ఉండదు కదా అని. అసలు మినిస్టర్ ప్రకటనకు సంబంధించి నా దగ్గర ఇన్ఫర్మేషనే లేదు కదా అని చైర్మన్ అంటున్నారు. ఇన్ఫర్మేషనే ఉండదు కదా, నా దగ్గర ఇన్ఫర్మేషనే లేదు కదా. ఎవరు చెప్పారు మినిస్టర్ ప్రకటన ఇస్తారని? ఎక్కడుంది? లేదు, మేము ఇస్తాము. పయ్యవల కేశవ్ గారు లాంటి అంత సీనియరు, అన్ని విషయాలు తెలిసిన ఆయన కూడా లేదు మా మినిస్టర్ ప్రకటన ఇస్తాడని చెప్పి మొండిపట్టు. ఫుల్ అల్లరి. ఏం చేయాలో తెలియక శాసన మండలిని రేపటికి వాయిదా వేశారు చైర్మన్. ఎందుకు తిరుమల లడ్డూకి నెయ్యి సరఫరా మీద ఎందుకు వీళ్ళు ఇంతగానం భయపడుతున్నారు? ఎందుకు అసలు చర్చను అంగీకరించడం లేదు? ఎందుకు చర్చలకు ధైర్యం చేయడం లేదు? అన్ని విషయాలు బయటకు వస్తాయా? మనం చూస్తూనే ఉన్నాం. వైష్ణవి డైరీ, సంగం డైరీ అని గేట్లు అవన్నీ వాళ్ళ బ్రాండ్లు చూసుకొని బయటపడగానే మొత్తం వాటిని మార్చేసి కలర్లు మార్చేసుకొని చివరికి ఆ వెబ్సైట్లో కానీ ఆ సర్వర్ డౌన్ పెట్టేశారు. ఎందుకు డౌన్ అయిపోయాయో తెలియదు. ఎందుకు ప్రభుత్వం పారదర్శకంగా లేదు? ఇంత సెన్సిటివ్ విషయాన్ని రచ్చ చేసింది వాళ్ళు. మొత్తం వాళ్ళకి చుట్టుకునేసరికి ఏం చేయాలో తెలియక తప్పించుకోవాలని చూస్తున్నది కూడా వాళ్ళే. ఇప్పుడు అసలు స్వల్పకాలిక చర్చని ఈరోజు జరుగుతుందని చెప్పి ఎదురు చూస్తే మొత్తం లొల్లి చేసేసింది అధికార పక్షం. అసలు జరగనేయలేదు. అసలు భలే ఉన్నారు నిజంగా. స్వల్పకాలిక చర్చలో మంత్రి ప్రకటన ఇంతకుముందు ఎప్పుడన్నా జరిగిందా ఇది? దానికోసం పట్టుబడడం అంటే ఈ చర్చను వాళ్ళు అంగీకరించడం లేదు అని.
ఎందుకు ఇంత భయపడుతుండో అర్థం కాలేదు.